ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, రుణ విముక్తికి గృహ యోగానికి సంబంధించి మంగళవారం పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం. ఈరోజు తిథి మార్గశిర శుద్ధ పంచమి సాయంత్రం 6:49 వరకు, నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 9 గంటల వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఈనాటి ప్రత్యేకత తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి రథోత్సవం. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో కర్కాటకంలో సంచారము, కేతువు సింహంలోను, శుక్రుడు తులలోను, బుధుడు వక్రగతిలో తులారాశిలోను, రవి కుజులు వృశ్చికంలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సంతానము వారి అభివృద్ధి గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. పొదుపు పాటించడానికి మీ ప్రయత్నం అనేది మీరు కొనసాగించాలి. ప్రభుత్వ రంగాలలో ఉన్న వారికి శ్రమ ఒత్తిడి అధికంగా ఉంటుంది. చేసిన పనే మళ్ళీ చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఉన్నతాధికారులకి జవాబులు చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా ప్రతికూలంగా ఉండే అంశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలు వీరు కూడా నూతన వ్యక్తుల పరిచయం వలన ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. నమ్మిన వారి వలన మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు ఏ పని తలపెట్టినా అది ప్రతికూలంగా మారే అవకాశం గోచరిస్తోంది కనుక జాగ్రత్త వహించాలి. మేషరాశి వారు ఈరోజు అభయాంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోవటం, స్వామివారిని అర్చించటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబము వారి యొక్క శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోపావేశాలను నిగ్రహించుకోవడానికి ప్రయత్నించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు మాత్రం కొని తెచ్చుకున్న వారవుతారు. సంతానము వారి అభివృద్ధి గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. జీవిత భాగస్వామి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి మీకు మార్పులు చేర్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. అలాగే ఉద్యోగానికి సంబంధించి కూడా ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకి వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు అధికంగా ఉండటం, హఠాత్తుగా మీకు నూతన భాగస్వామ్యం లాంటిది లభించటం, పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన స్త్రీలు వీరికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలంగా కనపడుతున్న ఆర్థికపరమైన విషయాలలో మాత్రం కొంత ప్రతికూలత అనేది గోచరిస్తోంది. కోర్టు వ్యవహారాలు, స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు ఇవి మీకు ఇబ్బందికరంగా కనపడుతూ ఉంటాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామివారిని దర్శనం చేసుకోవటం, స్వామివారిని పూజించటం వలన వీరికి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు కూడా వీరి యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. బంధువర్గీయులతోటి మాట పట్టింపులు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శ్రమ అధికంగా ఉన్నా పట్టుదలతోటి పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురి కావటం, స్థిరాస్తి వ్యవహారాలలో కూడా మీ ప్రయత్నం లేకుండానే ఇబ్బందులు అనేవి కలిగేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధువర్గీయులతోటి, మీ యొక్క సోదర సోదరీమణులతోటి లేదా మైనమామలతోటి ఆస్తికి సంబంధించిన తగువులు ఉండే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ఇక మిథున రాశికి చెందిన ఆరుద్ర నక్షత్రం వారు మాత్రం
వీరికి తీర్థయాత్రలు లాంటివి చేసే అవకాశాలు, తల్లిదండ్రులకి సంబంధించి జాగ్రత్త వహించాలి, ఆస్తికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత లేకపోవటం లేదా మార్పులు ఉండటం, లేదా హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి తొలగిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు మంగళ చండికా స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. హఠాత్తుగా ఉద్యోగంలో ఉద్యోగస్తులకి మార్పులు అనేవి కనపడటం, వీరికి ముఖ్యంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లాంటివి లభించటం, అదనపు బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. స్థానచలనము, బదిలీల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి హఠాత్తుగా పేరు ప్రఖ్యాతులు పెరగటము, వారు అనుకున్న విద్యలో వారికి రాణింపు, అలాగే మీ పెట్టుబడులలో కూడా మీకు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. కర్కాటక రాశికి చెందిన పుష్యమి నక్షత్రం వారు మాత్రం వీరు ఉద్యోగానికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి నెమ్మదిగా పూర్తవుతాయని గ్రహించాలి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి గనక తగు జాగ్రత్తలు పాటించాలి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు కుమారస్వామి వారి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మీ యొక్క స్వవిషయాల గురించి జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. కోర్టు విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. స్థిరాస్తి వ్యవహారాలలో సానుకూలత, స్థిరాస్తి సంపద పెరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలు వీరు మాత్రం మీ యొక్క వైవాహిక జీవితం గురించి జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలలో మీకు ప్రతికూలత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నమ్మిన వారి వలన మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గ్రహించాలి. సింహరాశికి చెందిన పుబ్బా నక్షత్రం వారు మాత్రం వీరి యొక్క ఉద్యోగం గురించి వీరు తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే స్థానచలనం కోసం ప్రయత్నిస్తున్న అందులో ప్రతికూలత అనేది గోచరిస్తోంది. అయితే మీ సోదర సోదరీమణులు, బంధువర్గీయులు మీకు సకాలంలో ఆర్థిక సహాయం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. సింహరాశి వారు ఈరోజు కాలభైరవుడి ఆరాధన చేయటం, స్వామివారిని దర్శించుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి హఠాత్తుగా ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. హఠాత్తుగా ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు కోల్పోయే అవకాశాలు ఉంటాయని కూడా గ్రహించాలి. అలాగే అనుకున్న విధంగా పనులన్నీ సకాలంలో పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తుంది. శ్రమ అధికంగా ఉండటం, పట్టుదలతోటి పనులు పూర్తి చేయాల్సిన పరిస్థితులు రావటం, అలాగే మీ యొక్క సహోద్యోగులు మీకు సహాయ సహకారాలు అందించకపోవటం, శ్రమ ఎక్కువగా ఉండటం ఇవి మీకు నిరాశను కలిగిస్తూ ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రతికూలంగా ఉంటుంది. శత్రువులపైన విజయాన్ని సాధించేందుకు మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. కోర్టు విషయాలు కూడా మీకు ప్రతికూలంగా ఉండటంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో కూడా ప్రతికూలత మీకు నిరాశను కలిగిస్తుంది. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలు వీరికి కూడా అనేక విషయాలలో నిరుత్సాహం అనేది కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా ఎటువంటి మార్పులు కూడా గోచరించటం లేదు. కన్యారాశికి చెందిన వారు ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారి యొక్క భుజంగ స్తోత్రం చదవటం, వినటం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి అనేది సూచిస్తున్న ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి. మీ కుటుంబ సభ్యుల గురించి, వారి శ్రేయస్సు గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఆకస్మికంగా ధనప్రాప్తి కలగటం, లేకపోతే వీరికి ఉద్యోగంలో నూతన అవకాశాలు అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల వలన ఉద్యోగస్తులు కొంతవరకు ఆనందంగా గడిపే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి.
మీ యొక్క జీవిత భాగస్వామి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి కూడా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి సత్ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. తులారాశికి చెందిన స్వాతి నక్షత్రం వారు మాత్రం మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయి గనక ఈ విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. సాధారణంగా నమ్మిన వారి వలనే ఆర్థికంగా ధన నష్టం కలిగే అవకాశాలు మీకు ఈరోజు గోచరిస్తూ ఉంటాయి. ఇక తులారాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు, మీ శత్రువులపైన విజయాన్ని సాధించటం, ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి హఠాత్తుగా ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు, అలాగే మీ పైన పనికి సంబంధించిన భారము, ఒత్తిడి ఎక్కువగా కలగటము, నూతన ప్రాజెక్టుల వలన మీ యొక్క సహోద్యోగులు మీకు సహాయం అందించకపోవటము, ఇవి మీకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. అయితే స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా మానసికంగా ఆందోళన పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా మీ భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. మీ పాత బకాయిలు, రుణాలు వీటిని తీర్చేందుకు మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారిని అర్చించటం వలన మీకు కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు ఉద్యోగస్తులకి మాత్రం ప్రతికూలంగా ఉండే అంశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగంలో మార్పుల గురించి మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు ఇవి చేసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. మీ యొక్క స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వీటికి గురించి కూడా జాగ్రత్త వహించాలి. ఉద్యోగం గురించి ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా వీరికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామి వారి స్తోత్రాలను చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం అనేక విషయాల్లో ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. తప్పనిసరిగా ప్రతి విషయం గురించి కూడా జాగ్రత్త వహించాలి. తొందరపాటు చర్యల వలన, తొందరపాటు పనుల వలన అనేక విషయాల్లో ఆర్థికపరమైన విషయాలు కానీ, స్థిరాస్తి వ్యవహారాలు కానీ, మీ సంతానము, మీ కుటుంబము ఇలాగ అనేక విషయాల గురించి మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. ఇక మకర రాశికి చెందిన స్త్రీలు వీరు కూడా మీరు తక్కువగా మాట్లాడటం, అలాగే మీ స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్చించకపోవటం, మీ ఆర్థికపరమైన విషయాల గురించి కూడా మీరు ఎక్కడా మాట్లాడకపోవటం మీకు మంచిని కలిగిస్తూ ఉంటుంది. ఇక మకర రాశికి చెందిన శ్రవణ నక్షత్రం వారికి మాత్రం వీరు వ్యాపార నిమిత్తంగా వీరికి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు, నూతన వ్యాపార ప్రయత్నాలు, నూతన భాగస్వామ్యంలో కూడా వీరు ప్రయత్నాలు లాంటివి చేస్తూ ఉంటారు. అలాగే ఎటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నా వాటిని మీరు సమయానుకూలంగా లేదా మీ ప్రతిభా పాఠవాలతోటి మీరు వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులు అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి వీరికి సంబంధించిన ఎటువంటి పనైనా కూడా వీరికి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది.
ఏ పని తలపెట్టినా ఆలస్యంగా పూర్తి కావటం లేదా జాప్యం కలగటం, వాయిదా పడటం లాంటివి మీకు గోచరిస్తూ ఉంటాయి. నూతన భాగస్వామ్యం గురించి ప్రయత్నిస్తున్నా, నూతన వ్యాపారాల గురించి ప్రయత్నిస్తున్నా అవి ప్రతికూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత, చేస్తున్న ఉద్యోగంలో హఠాత్తుగా ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు ఉండటం లేదా ఉద్యోగాలు లాంటివి కోల్పోవటం లాంటివి కూడా వీరికి గోచరిస్తూ ఉంటాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆశించిన విధంగా ఆర్థికాభివృద్ధి లేకపోవటం లేదా వారి యొక్క వృత్తులలో అభివృద్ధి కలగకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తుంది. ప్రత్యేకించి కుంభరాశి వారు వీరి యొక్క సంతానం గురించి కూడా తగిన విధంగా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు వీరికి కనపడుతూ ఉంటాయి. నూతన పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తున్నా, స్థిరాస్తి వ్యవహారాల గురించి ఆలోచన చేస్తున్నా ఇవి మీకు ప్రతికూలంగా ఉండేందుకు అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. ఇక కుంభరాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి అనేక విషయాలలో వీరికి మార్పులు అనేవి గోచరిస్తున్నా వీరు నెమ్మదిగా ఆ మార్పులను స్వీకరిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. హఠాత్తుగా వీరికి అదృష్టం అనేది కలిసొచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. భూ సంబంధమైన వ్యవహారాలు సానుకూలంగా మారే అవకాశాలు కనపడుతున్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధించటం, కోర్టు విషయాలలో వీరికి ప్రతికూలత తొలగి అనుకూలంగా మారే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా నెమ్మదిగా మార్పులు ఉండటం ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా వీరికి మార్పులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే పాత బకాయిలు, రుణాలు తీర్చాలని వీరిపైన ఒత్తిడి కూడా కలుగుతూ ఉంటుంది. మీనరాశి వారు ఈరోజు కాళీ అమ్మవారి ఆరాధన చేయటం, అమ్మవారిని దర్శించుకోవటం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి 12 రాసుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం 12 రాసుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.